99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. బాలికల వసతి గృహం పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాల భవనాల్ని పరిశీలించారు. అధికారులు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. But actually, there is a process like every month, 3 times will be cleaned. Good morning. ఇది ప్లస్ ఇది మైనస్ సార్. ఈ ప్లస్ మైనస్ కలిస్తేనే లైట్ వెలుగుతుంది, అట్లానే లైట్ వెలుగుతుంది సార్. చూద్దాం సార్. ఇప్పుడు బోర్వెల్ వాటర్ లోనే పెడుతున్నాం సార్. చూడండి ఏవైతే వెలిగిందో అంటే మనం కరెంట్ ని పాస్ చేసినప్పుడు సార్ మాకు వంటకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇది గ్యాస్ ఇస్తేనే మేము దాంట్లో పెట్టుకొని వంట చేస్తాం. వర్షాకాలం వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. ఒక ఎందుకు మనం ఈరోజు పెట్టాము ఇది టెస్టింగ్ మిషన్ భగీరథ వాటర్, ఇది బోర్వెల్ వాటర్. సో ఇది ముఖ్యమైన ఇది ఇప్పుడు ఫుడ్తో పాటు ఇది వాటర్ క్వాలిటీ కూడా బాగా ఉండాలి. ఇప్పుడు వాటర్ క్వాలిటీ బాగా లేకపోవడం వల్ల చాలా ఇప్పుడు డిజీజెస్ బోన్ డెన్సిటీ ఇవన్నీ వాటర్ బాండ్ డిజీజెస్ కానీ, కాలరా కానీ, డైరియా కానీ, ఇవి అన్ని డిజీజెస్ వ్యాధులు ఇప్పుడు రావచ్చు. సో అందుకని ఇప్పుడు ఈ వాటర్ క్వాలిటీ ఇప్పుడు మనం అన్ని OHSR ఉన్నాయి కదా, ఇక్కడ OHSR ప్రతి గ్రామంలో ఒక OHSR ఉంటుంది. సో మనం అక్కడ క్లోరినేషన్ చేసి క్లీన్ చేసి వాటర్ క్వాలిటీ మనం సరిగ్గా ఉందా లేదా ఇది ఎన్ష్యూర్ చేస్తాం. బికాజ్ వాటర్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తాగు నీటి ఇప్పుడు స్కూల్స్లో కూడా మనం RWS వాటర్తో అలాగే RO ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. సో అన్నంతో పాటు ఇది వాటర్ క్వాలిటీ, మంచి నీటి సౌకర్యం, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నారు, క్లాస్ 4th, 1st, ఇది గ్రోయింగ్ ఏజ్లో పెరుగుతున్నారు. సో అందుకని ఇప్పుడు ఈ అవగాహన ఇవ్వడానికి మనం ఈరోజు ఒక డెమోన్స్ట్రేషన్ లాగా పెట్టాము. అలాగే ఇప్పుడు చాలా ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు కొత్త ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది.